బజాజ్ ఆటో ఫైనాన్స్ ను బజాజ్ ఆటో క్రెడిట్ గా మారిందని భారత్ బజాజ్ ఎండీఎస్ వసీం పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని బంగారుపేట భారత్ బజాజ్ షోరూం నందు బజాజ్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్ ను బజాజ్ ఆటో క్రెడిట్ గా మార్పు చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ బజాజ్ ఎండీఎస్ వసీం మాట్లాడుతూ బజాజ్ ఆటో ఫైనాన్స్ ఆటో క్రెడిట్ గా మారడం సంతోషంగా ఉందని అన్నారు. సమావేశానికి విచ్చేసిన సబ్ డీలర్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు. బజాజ్ కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బజాజ్ ఆటో లిమిటెడ్ అనేది 1945న హమారా బజాజ్ అనే టాగ్ లైన్తో ప్రారంభమైందని, దీన్ని ఓనర్ రాజీవ్ బజాజ్ అని చెప్పారు. 70 దేశాలకు బజాజ్ వాహనాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద తయారీదారులని, భారతదేశంలో 2 అతిపెద్ద తయారీదారులని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ డీలర్లు, భారత్ బజాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్చి 1న బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కాస్త బజాజ్ ఆటో క్రెడిట్ అనేది అయింది. ఈ సందర్భంగా మా స్టాఫ్ అంతా కలిసి ఈ బజాజ్ ఫైనాన్స్ కాస్త బజాజ్ ఆటో క్రెడిట్ అయినందువలన ఒక పండుగలాగా అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులైనటువంటి మా సబ్ డీలర్లు, మా ఏఎస్ఎం గారు. ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నాము అని అంటే, బజాజ్ ఆటో ఫైనాన్స్ అనే కంపెనీ గత 20 సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తూ ఉన్నది. ఆ కంపెనీ ఇప్పుడు బజాజ్ ఆటో క్రెడిట్ లిమిటెడ్గా నామకరణము చేంజ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భాన ఈ కార్యక్రమం గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ అనేది దీని ఓనర్ వచ్చేసి రాజీవ్ బజాజ్. ఇతను వచ్చేసి 1996 నుంచి కూడా మేము ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 4,000 కోట్లతో కంపెనీ టర్నోవర్ నడుస్తూ ఉన్నది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ కనీసం అంటే ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇది బజాజ్ కంపెనీ వచ్చేసి 3rd బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 2nd బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద ఇండియా.